మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నారు. హృదయకాలం దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుందాము. దావీదు రాసిన కీర్తన 103, దావీదు కీర్తన 6వ వచనం నుంచి 11వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. దావీదు రాసిన కీర్తన 103, దావీదు కీర్తన 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరొకదని వాక్యం తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడిన కొలది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. మన అనుదిన జీవితంలో ప్రతి సమయంలో దేవుడు మనకు తోడుండి మనల్ని నడిపిస్తూ, మనల్ని కాపాడుతూ, మనల్ని పోషిస్తూ, మన రాకపోకలంతా కూడా దేవుడు కాపాడుతున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఘనపరిచి దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. హృదయకాలం వాక్యంలోకి వెళ్దాము. 103 దావీదు కీర్తన 6వ వచనం చూసినట్టయితే, యెహోవా నీతి క్రియలు జరిగించు, బాధింపబడిన వారందరికీ న్యాయము తీర్చును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యెహోవా నీతి క్రియలు జరిగించు, బాధింపబడిన వారందరికీ న్యాయం తీర్చును. బాధింపబడుచున్న వారందరికీ కూడా మనకు మనుషుల చేత మరి అనేక సందర్భంలో అనేకులు మనల్ని మోసము చేస్తుండొచ్చు, అనేకులు మనల్ని ఇబ్బంది పెడుతుండొచ్చు, అనేకులు మనల్ని శ్రమల వైపు వారు మనల్ని నడిపిస్తున్నారేమో, కానీ దేవుడు న్యాయము తీర్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. బాధింపబడుచున్న వారందరికీ దేవుడు విడుదల దయచేయబోతా ఉన్నాడు. ఒకవేళ హృదయకాలం నువ్వు బంధింపబడి ఉన్నావేమో, బాధించబడి ఉన్నావేమో, శ్రమలో ఉన్నావేమో, కష్టంలో ఉన్నావేమో, దుఃఖంలో ఉన్నావేమో, కానీ నిన్ను విడిపించడానికి, న్యాయము తీర్చడానికి దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. యెహోవా నీతి క్రియలు జరిగించు, బాధింపిన వారిని అందరికీ న్యాయం తీరుస్తాడు. ప్రతి ఒక్కరికి కూడా ఒకానొక దినము, ఒకానొక సమయంలో దేవుడు న్యాయము తీర్చబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈ హృదయకాలం ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో కూడా ఎన్నో శ్రమలు కలుగుతున్నాయేమో, ఎన్నో కష్టాలు కలుగుతున్నాయేమో, అవన్నిటి నుంచి కూడా నిన్ను విడిపించడానికి దేవుడు నీకు సమీపంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ పక్షాన దేవుడు నిలబడి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పక్షాన దేవుడు నిలబడి మనకు న్యాయం తీర్చి, బంధింపబడిన వారు, బాధింపబడిన వారు, దుఃఖించుచున్న వారు అందరినీ కూడా దేవుడు హృదయకాలం ఓదార్చబోతా ఉన్నాడు, విడిపించబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. వారందరికీ న్యాయం తీర్చును. హృదయకాలము మన పక్షాన దేవుడు, మనకు న్యాయం తీర్చే దేవుడు, మన సమస్యల నుంచి మనల్ని విడిపించే దేవుడు, మన బాధల నుంచి మనల్ని విడిపించే దేవుడు, మన దుఃఖం నుంచి మనల్ని ఓదార్పును దయచేసే దేవాది దేవుడు. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మరి శ్రమలో నువ్వు ఉన్నావేమో, హృదయకాలము దేవుడు నీ శ్రమల నుంచి కూడా నిన్ను విడిపించబోతా ఉన్నాడు. నీకు గొప్ప రక్షణని దేవుడు హృదయకాలం నీకు దయచేయబోతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 7వ వచనం చూసినట్టయితే, ఆయన మోషేకు తన మార్గంలో తెలియజేశాను, ఇజ్రాయెల్ వంశస్థులకు తన క్రియలను కనపరచను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆనాడు మోషేకు ఏ రీతి దేవాది దేవుడు తోడై ఉన్నాడు, ఈ హృదయకాలం అదే దేవాది దేవుడు మన అందరికీ తోడై ఉన్నాడు. మన మార్గాలని సరళం చేస్తున్నాడు. మన హృదయంలో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన మార్గాలను కూడా సరళం చేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయెల్ వంశస్థులకు తన క్రియలను కనపరిచిన విధంగానే హృదయకాలం దేవాది దేవుడు మన పక్షాన కూడా నిలబడి మన కార్యాలను కూడా మన ఒక నడతలు కానీ, మన మార్గాలు కానీ, మనం వెళ్తున్న సమయంలో దేవుడు మన మార్గాలను సరళం చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఆయన మోషేకు తన మార్గంలో తెలియజేశాను, ఇజ్రాయెల్ వంశస్థులకు తన క్రియలను కనపరచను. యెహోవా దయా దాక్షిణ పూరుడు, దీర్ఘశాంతుడు, కృపా సత్య సమృద్ధి గలవాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యెహోవా దయా దాక్షిణ పూరుడు. మనందరినీ కూడా ఆయన దయలో మనల్ని కాపాడుతున్నాడు. దేవుని యొక్క కృపలో మనల్ని వర్ధిల్ల చేస్తున్నాడు. దేవుడు ప్రతి సమయం మనకు తోడుండు మనకు నడిపిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆయన ఎల్లప్పుడూ వాచించేవాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవాది దేవుడు నిత్యము కోపించేవాడు కాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. కీర్తనలు 30వ కీర్తన 5వ వచనం చూసినట్టయితే, కీర్తనలు 30వ కీర్తన 5వ వచనము,
ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. హల్లెలూయా. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, దేవుని యొక్క కోపము చూసినట్టయితే ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. సాయంకాలం ఏడుపు వచ్చును, రాత్రి ఉండెను, ఉదయకాలము సంతోషం కలుగును. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, దేవుని యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఒక కుమారుని ఎలాగైతే తండ్రి కోపపడతాడో, తిరిగి ఆ తండ్రి ఆ కుమారునిపై ఎలా జాలిపడతాడో, యేసయ్య కూడా మన మీద జాలిపడతాడు. యేసయ్య మన పక్షాన ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజల, సాయంకాలం ఏడుపు వచ్చింది, రాత్రి ఉండెను, ఉదయం సంతోషం కలిగించింది. సాయంకాలము ఒకవేళ దుఃఖము కలిగిండేమో, రాత్రి అంతా కూడా ఏడ్చినవేమో, కన్నీరు కార్చామో, ఉదయకాలము దేవుడు గొప్ప సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఈ ఉదయకాలం దేవుడు ఒక సంతోషాన్ని నీకు కలగజేస్తూ ఉన్నాడు. నిత్య సంతోషము దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, దేవుని వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు, మనం దేవుని యొక్క మార్గంలో మనం నడుచుకున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాము. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి దేవుని మార్గంలో నువ్వు నడిచినప్పుడు మన శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, దుఃఖము రావచ్చు, బాధ రావచ్చు, అది రాత్రంతా కూడా నేను బాధించవచ్చు. ఉదే కాలంలో తిరిగి దేవుడు నీకు సంతోషాన్ని కలగజేస్తాడనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క కోపము నిమిషం మాత్రమే ఉంటుంది, ఆయన ప్రేమ ఆయుష్కాలం అంతా కూడా కుమ్మరించబడుతుంది. సాయంకాలము ఒకవేళ దుఃఖముతో ఉన్న, రాత్రి అంతా కూడా ఏడ్చినా కానీ ఉదయకాలంలో తిరిగి దేవుడు మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఉదయకాలము తిరిగి దేవుడు మనందరినీ కూడా సజీవ లెక్కలు పెట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క చిత్తంలో నీవు ఉన్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు, రక్షణ పొందుకోవడానికి సమయం ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీ పక్షాన నిలబడతా ఉన్నాడు, నీకు న్యాయం తీరుస్తూ ఉన్నాడు, అలాగే నేను బలపరుస్తూ ఉన్నాడు, నేను ధైర్యపరుస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దేవునిని ఘనపరిచి దేవునిని మహిమపరచాలి. ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. మన జీవిత కాలం అంతా కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని ఘనపరుస్తూ దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. తిరిగి 103 దావీదు కీర్తనకు వచ్చినట్టయితే 9వ వచనం, ఆయన ఎల్లప్పుడూ వాజింపువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజల, ఎల్లప్పుడూ కూడా వాజించువాడు కాడు, ఎల్లప్పుడూ కూడా దేవాతి దేవుడు మన పక్షాన నిలబడే దేవాతి దేవుడు, మనకు తోడై ఉండే దేవాతి దేవుడు. ఇరుదే కాలం కూడా దేవుడు నీ పక్షాన నిలబడి నీకు న్యాయము తీర్చే దేవాతి దేవుడు. నీకు ఒకవేళ ఎక్కడ కూడా న్యాయం దొరకలేదేమో, ఎక్కడ కూడా నీకు ఎవరు కూడా నిన్ను ఆదరించేవారు లేరేమో, కానీ నిన్ను ఆదరించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పక్కనే ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషంలో బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన పాపములను క్షమించే దేవాతి దేవుడు ప్రభు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపములన్నీ కూడా కల్వరి శిలువలో యేసు రక్తంలో కొట్టబడిపోయినాయి. ప్రతి ఒక్కరం కూడా విడుదల దేవాది దేవుడు అనుగ్రహించున్నాడు. ఈరోజే కాలము ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలారా, ఈ మాటలు ఇంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. యేసు రక్తంలో నీ పాపంలో కడగబడి ఉన్నాయి. హృదయ కాలం ఒకవేళ ఇంకా నీ పాపంలో బ్రతుకుతుంటే, పాపంలో జీవిస్తున్నట్టయితే, యేసయ్యా నా పాపంలో క్షమించు అని ఒక మాట అడిగితే చాలు, నీ పాపాలు క్షమించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోలేము. మన పాపంలో బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషంలో బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు, మన దోషంలను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు, కానీ ఆ యేసయ్యనే ఆ భారం పోసాడు. మన పాపంలో నిత్యము మనము ఆ ఒక వెల చెందించవలసిన మనము మన కొరకే యేసయ్య ఆ ఒక సిలువలో ఆ బలిగా యేసయ్య తాను ఆ సిలువ మరణానికి అప్పచెప్పుకొని నీ కొరకు నా కొరకు ఆ కల్వరి సిలువలో రక్తాన్ని కార్చి మనకు విడుదల దయచేశాడు. ఈ హృదయ కాలము మనమందరం కూడా విడిపించబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎందరైతే యేసు ప్రభు నిజమైన దేవుడని ఒప్పుకుంటారో, ఎందరైతే యేసయ్య దగ్గరకు వచ్చి వారి పాపాలను ఒప్పుకుంటారో, వారి పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. వారందరినీ కూడా దేవాది దేవుడు ఉదయ కాలం క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా ఆ క్షమాపణ పొందలేకున్నావేమో హృదయ కాలము, అందుకే దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. క్షమాపణ పొందుకునండి, దేవుని దగ్గరికి రండి,
ఆయన గొప్ప దేవాది దేవుడు. ఆయన తప్ప వేరే మార్గం లేదు. నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడు అన్నాడు. హృదయకాలం ఏసైనే మార్గమై ఉన్నాడు. ఏసైనే నిత్య జీవమై ఉన్నాడు. ఏసైనే మన పాపములను క్షమించే దేవుడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని విడిపించే దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం దేవునికి లోబడినప్పుడు, దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు ఈ భూమి మీద దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ప్రతి మార్గంలో వెళుతున్నప్పుడు, ప్రార్థన పూర్వకంగా మార్గాలలో వెళ్ళినప్పుడు ఆ మార్గాలని సరళం చేస్తాడు. మొదట ప్రార్థన చేయాలి. ఎక్కడికి వెళ్తున్నా నువ్వు ప్రార్థన చేసుకొని, ఏ కార్యమైతే నువ్వు చేయాలని ఉద్దేశించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన యందు భయభక్తులు గల బిడ్డలను దేవుడు దీర్ఘాయుష్తో పాటు ఈ లోకంలో ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 11వ వచనం, భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉన్నది, ఆయన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. హల్లెలూయా. దేవునికి భయభ ఘనత చెందునుగాక. హృదయ కలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, భూమి ఆకాశం కంటే ఎంతో ఉన్నతంగా ఉన్నది. అయితే ఆయన యందు భయభక్తులు అంటే యేసయ్య యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. దేవుని యొక్క కృప హృదయ కలం అంత అధికంగా నీ మీద, నా మీద ఉన్నది. భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతమైనది ఆయన కృప. ఆయనందు భయభక్తులు కలిగిన బిడ్డల ఎడల ఆ కృప అంత అధికంగా ఉన్నది. హృదయ కలం. దేవుని యొక్క కృపలోనే మనం ఉన్నాము. ఆయన కృపలోనే ఇంతవరకు సజీవులకలో ఉన్నాము. ఆయన కృపలోనే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. యేసయ్య కృపలోనే మనం విడిపించబడుతున్నాము. యేసయ్య కృపలోనే మనం కాపాడబడుతున్నాము. యేసయ్య కృపలోనే మనం సజీవు లెక్కలో ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉన్నది, ఆయన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. దేవుని యొక్క కృప, ఆయన అందు బిడ్డలు, దేవుని యందు నమ్మకించిన బిడ్డల పట్ల ఆయన కృప అధికంగా ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కలవి బాటలిట్టుట ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. దేవుని యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. భూమి ఆకాశం కంటే ఎంతో ఉన్నతమైనది, ఆయన యందు భయభక్తుల ఎడల, దేవుని యందు భయభక్తుల వారి ఎడల, యేసయ్య యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి మాటలింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యొక్క కృప నింపుతున్నది. కాబట్టే ఇంతవరకు దేవుడు నిన్ను కాపాడినోడు కాబట్టి నువ్వు సజీవు లెక్కలో ఉన్నావు. యేసయ్య రెక్కల కింద భద్రత ఉంది. యేసయ్య రెక్కల కింద ఆశ్రయం ఉన్నది. యేసయ్య రెక్కల కింద మన జీవితాలు కట్టబడతాయి. మౌనతుని చాటున నివసించేవాడు సురక్షితంగా జీవిస్తాడు. దేవుని యొక్క కృపలో మనం వరదిల్లన్న కొలది మౌనతుని చాటున దేవుని యొక్క ఆ దయగల స్థాల కింద మనం నిలిచినట్టయితే 91వ దావీదు కీర్తనలో రాయబడిన ప్రతి ఆశీర్వాదం పొందుకుంటాము. ప్రతి ఆశీర్వాదము దేవాది దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు తన కృప చేత మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఆయన కృప ఆశీర్వాదాలు సిద్ధం చేసి ఉన్నాడు. మనం నిల్వవలసిన చోటు ఆయన దగ్గర నిలవాలి, యేసయ్య దగ్గర. అందుకే అంటూ మౌనతుని చాటున నివసించేవాడు సురక్షితంగా జీవిస్తాడు. మనం దేవుని రెక్కల కింద, దేవుని యొక్క చేతుల కింద మనం జీవించినప్పుడు మన మార్గాలని దేవుడు సరళం చేస్తాడు. భూమి ఆకాశం కంటే ఎంత ఉన్నతమైనదో ఆయన యందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. అధికమైన కృప దేవునికి అనుగ్రహించాడు. అధికమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించినాడు. అందుకే వాక్యం అంటుంది, దేవుడు చేసిన మేలైనప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. ప్రతి క్షణము దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ప్రతి ఒక్క సెకండ్స్లలో దేవుడు మనల్ని కాపాడుతూ, మనల్ని పోషిస్తూ, మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. ప్రతి విషయం కూడా కృతజ్ఞతా అర్పణలతో, కృతజ్ఞతాస్తుతులతో దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. నేను ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హృదయ కలవి మాటలు వింటున్న ప్రతి ఒక్కరం కూడా దేవుని యందు భయభక్తుల బిడ్డలుగా జీవించినప్పుడు ఆయన కృప అధికంగా మనకు కుమ్మరించబడుతుంది. దేవుని కృపలో నిన్ను, నీ కుటుంబంని దేవుడు దీవించబోతా ఉన్నాడు. కానీ నువ్వు చేయవలసిన ఒకటే మాట, దేవుని యందు
భయభక్తుల జీవితంలో జీవించాలి. దేవుని మాటలు శ్రద్ధగా వినాలి, వాక్యము శ్రద్ధగా వినాలి. వాక్యానుసారంగా సేవకులు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని అంగీకరించి నీ జీవితాన్ని నువ్వు కట్టుకున్నప్పుడు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన పక్షాన నిలబడి మనకు న్యాయం తీర్చే దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన అతిక్రమలను బట్టి మనల్ని శిక్షించలేదు, కానీ తన కృపలో మనల్ని వర్ధిల్లజేశాడు. ఆయన కృపలో మనల్ని విడిపించి ఉన్నాడు. యేసయ్య కృపలో మన పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నాయి. మన అతిక్రమలను బట్టి మనల్ని శిక్షించలేదు, కానీ తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనందరి యొక్క పాపాల నిత్యము కల్వరి సిలువలో యేసయ్య ఆ వెల చెల్లించేశాడు. ఈరోజు మనం వెల చెల్లించవలసిన అవసరం లేదు, కానీ ఒకటే మాట, యేసయ్య నా పాపాలను క్షమించు, ఇక మీదట నీ కుమారునిగా కుమార్తెగా జీవిస్తాను అని ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే చాలు. నీ యొక్క పాపములన్నీ కూడా విడిపించబడతాయి, నీ అతిక్రమలన్నీ కూడా క్షమించబడతాయి. ఈరోజే కాలం క్షమించే దేవాది దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఆయననే నిజమైన దేవుడు, ఆయననే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజే కాలము ఈ విడుదలను పొందుకోబోతా ఉన్నావు. దేవుడు అటు విడుదల నీకు నీ కుటుంబంకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆ విడుదల ఏంటంటే ఆయనందు భయభక్తుల వారి ఎడల ఆయన కృప అత్యధికంగా ఉంది. భూమి ఆకాశం కంటే ఎంతో ఉన్నతమైనది, కానీ ఆయనందు భయభక్తుల వారి ఎడల, యేసయ్యందు భయభక్తుల ఎడల మనం జీవించినట్టయితే ఆయన కృప అత్యధికంగా ఉన్నది. అధికంగా ఆ కృప గల దేవుడు నిన్ను దీవించబోతా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఇరుదే కలిపి మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఒకవేళ నువ్వు ఇంకా యేసయ్యకు దూరంగా ఉన్నావేమో, ఇంకా యేసయ్య మార్గంలో నుంచి నువ్వు తొలగిపోయినావేమో, పై మటుకు భక్తిగాను నటిస్తున్నావేమో, కానీ నీ జీవితంలో మరి మేలులు చూడలేకపోతున్నావేమో, ఆశీర్వాదాలు చూడలేకపోతున్నావేమో, దానికి కారణము నీవే కావచ్చు. నీ యొక్క జీవితము మరి దేవుని సన్నిధి నుంచి నువ్వు దూరంగా పారిపోతా ఉన్నావేమో, కేవలము అందరూ ముందు ఒక నటన జీవితంలో జీవిస్తున్నావేమో. ఒక వ్యక్తి మారు మనసు పొందుకున్న వ్యక్తే, యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తే, యేసయ్య మార్గంలో నడిచిన వ్యక్తే ఎల్లప్పుడూ తన ముఖంలో ఒక సంతోషం కలిగి ఉంటుంది. తన దగ్గర ఏమి ఉన్నా లేకున్నా కానీ దేవుని మీద ఆధారపడడము, దేవుని యొక్క సన్నిధిలో తాను కనపరుచుకుంటూ దేవుని మహిమపరిచే బిడ్డలు, వారి దగ్గర ధనము లేకుండొచ్చు, వారి దగ్గర బంగ్లాలు లేకుండొచ్చు, వారి దగ్గర కార్లు లేకుండొచ్చు, వారి గొప్ప పెద్ద ఉద్యోగాలు లేకుండొచ్చు, కానీ వారి ముఖంలో ఒక సంతోషం ఉంటుంది, వారి గృహంలో ఒక నెమ్మది ఉంటుంది. ఆపత్కాలంలో వారు మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇచ్చే దేవాది దేవుడు, వారికి సాయం చేసే దేవాది దేవుడు, వారిని దీవించే దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గృహంలో ఎప్పుడు కూడా సంతోషం ఉంటుంది. యేసయ్యని మనం సొంత రక్షకుడుగా అంగీకరించుకొని యేసయ్య మార్గంలో మనం నడిచినప్పుడు మన హృదయంలో ఒక సంతోషం కలుగుతుంది. మనకు ఏం కావాలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకంటే మొదట ఆయన రాజ్యంలో నీతిని వెతకండి, తర్వాత మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. మొదట మనం చేయవలసింది దేవుని రాజ్యంలో నీతిని వెతికి ఆయనందు భయభక్తులు కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం జీవించినప్పుడు దేవుడు మనకేమి కావాలనో సమస్తము అనుగ్రహిస్తాడు. అన్నీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. మొదట ఆయన రాజ్యంలో నీతిని వెతకండి, తర్వాత మీకు ఏమి కావాలనో సమస్తము ఆయన అనుగ్రహిస్తాడు. ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం దేవుని రాజ్యాన్ని వెతుకుదాము, దేవుని యొక్క రాజ్య విస్తారంలో సువార్త ప్రకటిస్తాము, అనేకులను బలపరుస్తాము, అనేకులను దేవుని మార్గంలో నడిపిస్తాము. అట్టి కృప దేవుడు మీకును మీ కుటుంబంలోకి అనుగ్రహించును గాక. మీరు కూడా మరి వెళ్తున్న మార్గంలో దేవుని ఘనపరచండి, దేవుని మహిమపరచండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుడు చేసిన అద్భుతాలను వివరించండి. మీరు దేవుని యొక్క బిడ్డగా, దేవుని యొక్క కుమారునిగా, కుమార్తెగా ఒక సాక్ష్యం కలిగి మీరు జీవించినట్టయితే దేవాది దేవుడు మరి తెలివిస్తున్న మాట, భూమి ఆకాశం కంటే ఎంతగా ఉన్నతమైనదో ఆయనందు భయభక్తుల వారి ఎడల ఆ దేవుని కృప అంత అధికంగా ఉన్నది. అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబంలో అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము.
పరిశుద్ధుడా దేవానికి వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. హృదయ కలుపుని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించిన దేవా నీకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. భారతదేశంలో మరి తన సేవ చేసిన సేవకులను సేవకురాలను సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి నాయన ప్రభా. నీ పరిచర్యలో వాడబడుతున్న ప్రతి సేవకుని సేవకురాలని ఇంకా దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ రోజంతా కూడా నీ కృపలో మనల్ని దీవించి ఆశీర్వదించి భద్రపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు ఆయనందు భయభక్తులు కలిగిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని యొక్క కృపా సమాధానము సదాకాలము మీకును మీ కుటుంబంలోకును తోడై నీడై ఉండును గాక. ఆమేన్.